ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి దర్శనాన్ని మీ అందరికి కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, సన్నజాజుల మాలతో విశేషంగా స్వామివారు అమ్మవార్లు అలంకరించుకున్నారండి. ఈ వీడియో అనేది ఎప్పుడు తీయటం అనేది జరిగిందంటే కళ్యాణం అయిన 2వ రోజండి. స్వామివారికి అమ్మవారికి జరిగిన పట్టాభిషేకాన్ని జరిగింది కదండి. ఆ రోజు ఊరికి ఇలా అలంకరించి మేము పూజ అనేది చేసుకున్నాం సన్నజాజి పూలతో. అదే పూజను మీ అందరికి కూడా అందిస్తున్నాను. పట్టాభిషేకం రోజు విశేషంగా భద్రాచలంలో విశేషంగా చేస్తూ ఉంటారు. స్వామివారికి పాదుకులు సమర్పిస్తారు. అలాగే రాజదండాన్ని, రాజముద్రికను, అలాగే ఛత్రాన్ని, చామరాల్ని రాజ లాంఛనాలతో చేస్తూ ఉంటారు. అలాగే పట్టాభిషేకం, అలాగే కొన్ని రకాల నదులతో స్వామివారికి పట్టాభిషేకం చేస్తూ ఉంటారు. అందులో స్పెషల్ ఏంటంటేనండి, అక్కడ అందరికన్నా పెద్ద సన్మానం లేదా అంటే పట్టాభిషేకం ఎవరికి జరిగిందయ్యా అంటే అది ఆంజనేయ స్వామి వారికి జరిగిందండి. అటువంటి దాసభక్తుడికి జరిగింది. ఇంద్రుడు అంటండి ఒక ముత్యాల మాలను పంపిస్తాడంటండి. ఆ మాలను రాముల వారికి అలంకరించుతారంటండి. అప్పుడు అలంకరించుకున్న తర్వాత ఆ మాలను తీసుకువెళ్ళి అమ్మవారి మెడలో రాముల వారు అలంకరిస్తారంటండి. ఆ ఘట్టము అక్కడ భద్రాచలంలో చూపిస్తూ చేస్తూ ఉంటారు. అదే విధంగా చూస్తున్నారు కదా. ఆ తర్వాత అమ్మవారు పట్టుకుని ఆ మాలను తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారికి వేస్తారట. అది చాలా విశేషం అండి. ఈ పట్టాభిషేకంలో రాముల వారికి జరిగే పట్టాభిషేకంలో ఆంజనేయ స్వామి వారికి కూడా పట్టాభిషేకం జరుగుతుంది. అదేవిధంగా చాలా అద్భుతంగా చేశారండి ఈ సంవత్సరం. అంటే ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోబాకండి. దయచేసి ఈ వీడియోను కూడా లైక్ చేయగలరు, చివరి వరకు చూడగలరు అని భావిస్తున్నాను. ఆ తర్వాత జలాలన్నిటినీ కూడా ఆయన మీద కూడా జల్లుతారంటండి ఆంజనేయ స్వామి వారికి. అలాగే ఈ సందర్భంగా లక్ష్మణ స్వామి వారికి ఆభరణం అలంకరిస్తారు. అలాగే సీతమ్మ తల్లికి పచ్చల పథకాన్ని అలంకరిస్తారు. ఆ తర్వాత లక్ష్మణ స్వామి వారికి రామ మాడతో చేసినటువంటి హారాన్ని స్వామివారికి వేస్తారు. అలాగే ఈ విధంగా భక్త రామదాస్ చేయించారండి. అలాగే కళ్యాణంలో 3 మాంగళ్యాలు, ఇక్కడ మంగళసూత్రాలు 3 అమ్మవారి మెడలో అలంకరిస్తారు. దానికి కారణం ఏంటంటే ఒకటి పుట్టింటి కాడ నుండి, ఒకటి అత్తింటి, ఇంకోటి భక్త రామదాస్ చేయించినవండి. ఆ 3 మంగళసూత్రాలను కూడా స్వామివారికి అలంకరిస్తారు. అలాగే కళ్యాణం రోజు చూసే ఉంటారు ఆ మూర్తులు, అవి రామదాసు చేయించినవంటండి. ఆ కాలంలో రామదాసు చేయించిన విగ్రహాలకే కళ్యాణం చేస్తూ ఉంటారు. ఎంత అద్భుతం! ఆ కాలం నుండి ఉన్న విగ్రహాలని మనం దర్శించుకుంటున్నామంటే చాలా అదృష్టం కదండి మనకి. ఈ విధంగా భద్రాచలంలో ఈ కార్యక్రమం అనేది పూర్తయింది. పట్టాభిషేకము స్వామివారిని చాలా అద్భుతంగా అలంకరించారు, కిరీటాన్ని అలంకరించారు. ఆ విధంగా మిథిలానగర్ స్టేడియంలో జరిగిందండి. ఇది చాలా అద్భుతంగా జరిగింది. మీరు కూడా చూశారని భావిస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ విధంగా మేము మీ అందరి ముందుకి రాముల వారిని తీసుకురావటం జరిగింది. పట్టాభిషేకం రోజు మేము మాత్రం మాదేమీ చేయలేదండి. కాకపోతే స్వామివారిని అలంకరించి ఆ పట్టాభిషేక మంత్రాలన్నీ కూడా స్వామివారికి లైవ్లో పెట్టామండి, అంతేనండి. ఇదండి ఆ రోజు పట్టాభిషేకం రోజు చేసిన అలంకరణని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఇదండి నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.